916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. మీకు జాతక సమస్యలు ఉన్నాయా? మీ జాతకంలో దోషాలు ఉన్నాయా? మీకు కళ్యాణం కావట్లేదా? కళ్యాణమైన డివోర్స్ అవ్వట్లేదా? పిల్లలు పుట్టట్లేదా? లేదు మీరు రాజకీయంగా ఎవర్ గ్రీన్గా ఎదగాలనుకుంటున్నారా? పొలిటికల్లో మీ పంద చాటాలనుకుంటున్నారా? ఇలాంటి అన్ని సమస్యలకు మీరు ఎలాంటి కోరికలు కోరినా అన్నీ నెరవేర్చేందుకు ఒక అతను ఉన్నాడండి. ఒక మంచి ఫేమస్ జ్యోతిష్యుడు. ఇతను చెప్తే 100% నిలబడదు. అలాంటి జ్యోతిష్యుడు ఈ పాటికి మీకు ఎవరో అర్థమైన ఉంటుంది. అతనే ఆంధ్ర తెలంగాణలో ఒక రేంజ్కి ఎదిగిన వేణుస్వామి. సో ఇతను ఒక ఫేమస్ జ్యోతిష్యుడు. ఎలాంటి జ్యోతిష్యుడు అంటే ఏకంగా హీరోయిన్స్ అంటే సెలబ్రిటీస్ సైతం ఇతని దగ్గరికి వచ్చి పూజలు చేయించుకుంటారనమాట. సో ఆ పూజలు కూడా మామూలుగా ఉండదండి. వైను, చికెను ఇలాగే ఉంటుందన్నమాట. సో వైన్తో ఆయన తీర్థం చల్లతాడు. ఆ హీరోయిన్స్ టాప్ ప్లేస్కి వెళ్ళిపోతారనమాట. ఎగ్జాంపుల్ మన డింపుల్ హయాతి, తెలుగు అమ్మాయి డింపుల్ హయాతి ఇంత పూజలు చేయించుకుంది ఒక రేంజ్లోకి వెళ్ళద్దు అనుకున్నాం. ఎంత తెలుగు అమ్మాయి అయినా ఎంత ఎక్స్పోజ్ చేసినా ఆ అమ్మాయి అక్కడే ఉండిపోయింది అనమాట. ఎలాంటి సినిమాలు పెద్దగా లేవు. సరే రష్మిక మందన కూడా పూజ చేయించుకుంది కదా, మరి రష్మిక మందన టాప్ కదా అనుకుంటాం. రష్మిక మందన సినిమాలు ప్రజెంట్ ఉన్నాయా? ఎన్ని సినిమాలు ఉన్నాయి? 1 or 2 సినిమాస్ మాత్రమే ఉన్నాయి. అంటే 1 or 2 మూవీస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ రష్మిక ఫేమస్ అయింది ఓన్లీ విజయ్ దేవరకొండ, రష్మిక ఈ లవ్ స్టోరీ ఏదైతే ఈ మీమ్స్ ఏదైతే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాయో వీటి వల్ల ఫేమస్ అయ్యారు. అవునంటారా కాదంటారా? సో యాక్చువల్గా నేషనల్ క్రషే. కాకపోతే ఇది పూజ ఆయనతో పూజలు చేయించుకోముందే ఆమె నేషనల్ క్రష్. ఈయనతో పూజలు చేయించుకున్న తర్వాత ఆమె నేషనల్ క్రష్ అవ్వలేదు. ఇంకా సినిమాల ఆఫర్లు తగ్గిపోయాయి. బుల్లితెరలో రష్మి సుధీర్ ఎలా అయితే ఫేమస్ అయ్యారో అలాగే విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఫేమస్. ఇది ఓన్లీ వేణుస్వామి మహత్యం అయితే కాదు. అట్ ద సేమ్ టైం సో అశు రెడ్డి రీసెంట్గా బోల్డస్ యాక్టర్స్ అనమాట. ఒక ఎక్కడికో వెళ్ళాలనుకుంటుంది ఆర్జీవీ ఇంటర్వ్యూ తర్వాత. ఈ అమ్మాయి కూడా సేమ్ వైన్ పూజలు చేయించుకుంది అనమాట వేణుస్వామితో. అంటే వేణుస్వామి అనే దానికంటే వైన్ సామాన్ వచ్చి ఇతన్ని. సో ఇతనితో పూజలు చేయించుకుంది. ఈమె కూడా డౌన్. సో ఎక్కడికెక్కడ సరే పొలిటికల్గా మనాడు బాగా అంటే ఒక రేంజ్కి ఇస్తారనమాట. ఎలా అంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచి సీఎం అవుతాడు 100% పక్కా, నో డౌట్. ఇలా స్టాంప్ ముద్రేసాడు. ఓకే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ సన్ రైజర్స్ గుర్తుంది కదా. సన్ రైజర్స్ టాప్గా ఆడుతూ ఉన్నింది, మంచి ఫ్లాట్లో ఆడుతూ ఉన్నింది. ఏమైంది? ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్సే గెలుస్తుంది, నో డౌట్. ఇది వైన్ స్వామి యొక్క మహత్యం అని చెప్పాడు. ఏమైంది? మామూలుగా వేసుకోలేదు కదా మీమ్స్. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి జనసేనలో సగం వచ్చాయి. 175 ఎక్కడ, 11 ఎక్కడ. ఇది వేణుస్వామి మహత్యం అనమాట. ఇదంతా కూడా వేణుస్వామి ఏదైతే ఆయన ఒక జ్యోతిష్యుడు, ఫేమస్ జ్యోతిష్యుడు ఎవరైతే ఉన్నారో వేణుస్వామి, వైన్ స్వామి, ఈ వైన్ స్వామి చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ జరగదనమాట. రైటే, యాజ్ ఇట్ ఈజ్ జరగదనమాట. అయినా కానీ ఈయన ఫేమస్ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాలో ఫేమస్ అనమాట ఈ వైన్ స్వామి. ఈయన్ని ఫేమస్ చేసినందుకు ఫస్ట్ మీడియా వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లా. సో యాజ్ యూజువల్ సేమ్ ఇది కూడా యూట్యూబ్ ఛానలే, మేము కూడా యూట్యూబ్లో ఉన్నాం. మాకు వైరల్ కంటెంట్ కావాలి, నెగిటివ్ కంటెంట్లు కావాలి, మంచి కంటెంట్లు కావాలి, ఎంటర్టైన్మెంట్ కంటెంట్లు కావాలి. అలా అని చెప్పి చెత్త ఇంటర్వ్యూస్, చెత్త వ్యక్తులను తీసుకొని వచ్చి వాడెవడో ఒక జ్యోతిష్ చెప్తాడు ఫ్రీగా జ్యోతిషం. సార్ ఫ్రీగా జ్యోతిషం చెప్పడం ఏంటండి? ఫ్రీగా జ్యోతిషం చెప్తారా? ఫ్రీగా ఎందుకు చూపాలి జ్యోతిషం? నాగార్జున ఏమైనా ఇతను వచ్చి అయ్యా మా సమంత నాగచైతన్య విడిపోయారు, సో మళ్ళీ మా నాగచైతన్య శోభిత అనే అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయికి ఇద్దరికి ముహూర్తం ఫిక్స్ చేయాలని చెప్పి నేను అడిగాడా? సో ఇప్పుడు ఇదే కాంట్రవర్సీ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కాంట్రవర్సీలు ఇదే అనమాట. ఏ ముహూర్తానైతే శోభిత నాగచైతన్య ఇద్దరు ఎంగేజ్మెంట్, అది కూడా ఎవ్వడికి తెలియకుండా అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా చేశాడనమాట నాగార్జున. సో ఎందుకంటే అది ఆయన రీజన్స్, ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మోర్ దెన్. సో ఎవరికి తెలియకుండా సడన్ ట్విస్ట్ ఇచ్చాడు. అంటే మార్నింగ్ లీక్ అయింది ఈరోజు శోభిత నాగచైతన్య ఎంగేజ్మెంట్ అని చెప్పి. మార్నింగ్ ఆ ముందు రోజు నైట్ లీక్ అయింది. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 9:30కి ఎంగేజ్మెంట్ జరిగింది. 11:30 or 12కి మోస్ట్లీ ఫొటోస్ రిలీజ్ చేశారనమాట. అంటే కాన్ఫిడెన్షియల్గా జరిగింది ఆ ఎంగేజ్మెంట్ అనేది. సో అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఎంత వాళ్ళ సెలబ్రిటీస్ అయినా అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఫస్ట్ మ్యారేజ్ ఏటో బ్రేకప్ అయింది,
సో నెక్స్ట్ మ్యారేజ్ కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఏదో ఆశిస్తూ అడుగులేసి ఏదో మొత్తానికి ముహూర్తం పెట్టి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది శోభిత అండ్ నాగ చైతన్యది. ఇట్ క్లియర్. ఇతను వచ్చేసి వెంటనే ఆ రోజు ఈవినింగ్ వీడియో రిలీజ్ చేశాడు. నాగ చైతన్య శోభిత మళ్ళీ విడిపోతారు 2027లో. సమంత నాగ చైతన్యకి 50% ఉండింది, వాళ్ళే విడిపోయారు, వీళ్ళకి ఖచ్చితంగా 10% మాత్రమే ఉంది రిలేషన్షిప్లో. సో వీళ్ళు కూడా ఖచ్చితంగా విడిపోతారని చెప్పి క్లియర్ కట్గా చెప్పాడు అనమాట. ఇప్పుడు మనం త్వరగా వెళ్ళిపోవాలన్నమాట, 2027కి వెళ్ళిపోయి ఫస్ట్ వీడు విడిపోతారని చూడాలన్నమాట. వెయిటింగ్ వాచ్, నేను కూడా వెయిటింగ్ అనమాట. సో ఎప్పుడు విడిపోతారని చూసుకున్నాం. ఏమంత కర్మ ఇతను ఈ వైన్ స్వామికి ఎందుకు ఏం పని లేదా? ఇంకా నీకేమైనా డబ్బులు ఇచ్చి నాగ చైతన్య నాగార్జున వచ్చి సమస్యలు పరీక్షించండి, నాకు కూడా వైన్ పూజలు చేయండి అని చెప్పలేదు కదా, ఎందుకు? సరే శోభిత నాగ చైతన్య విషయం కొంచెం పక్కన పెడదాం. ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతానని చెప్పాడు. అయ్యాడా? అవ్వలేదు. నిందా చెప్పినట్టు జనసేనలో సగభాగం వచ్చింది, అంటే 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఓకేనా? ఏదో సేమ్ టైం తెలంగాణ ఎలక్షన్లో కూడా సేమ్ అంతే. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవ్వడు, అతను సీఎం అయ్యే యోగ్యమే లేదు. కేసీఆర్ మళ్ళీ హ్యాట్రిక్ సీఎం, మళ్ళీ తెలంగాణ గడ్డపైన బీఆర్ఎస్ జెండా పాదా వేస్తుంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరుతుంది. సో కాకపోతే చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కాదు కేటీఆర్ సీఎం అవుతాడు. రేవంత్ రెడ్డికి ఎలాంటి అంటే యోగ్యమే లేదు, సీఎం అయ్యే యోగ్యమే లేదు అని చెప్పి వెరీ ధీమాగా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఏమైంది? తెలంగాణలో ఎవడు ఇప్పుడు సీఎం? రేవంత్ రెడ్డి. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారు? బీఆర్ఎస్. మన ఏపీలో సేమ్ అధికారంలో టీడీపీ అంటే కూటమి పార్టీ ఉంది, ప్రతిపక్షంలో కూడా లేకుండా వైసీపీ ఉంది. సో ఇది ఇక్కడ జరుగుతున్నది. ఇన్ని పెట్టుకొని రాఖీ సినిమాలో ఎన్ని పెట్టుకొని నువ్వు ఎలా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఈసారి ఖచ్చితంగా నాగ చైతన్య శోభిత మళ్ళీ 2027లో ఎరవైపోతారు, ఇది వైన్ స్వామి యొక్క మహత్యం అని ఎందుకు చెప్తున్నారు? అవసరమా? అస్సలు నేను ఈ కాంటెంట్ అంతా కూడా ఎందుకు అంటున్నానంటే, పర్సనల్ జీవితాల్లో మీకు ఎవరు ఇంటర్ఫై అవ్వమంటున్నారు? పర్సనల్ జీవితాల్లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? పర్సనల్ లైఫ్లో సెలబ్రిటీస్ మీద మీ ఫోకస్ ఎందుకు? అదేదో 116 ఇచ్చి ఎవరైనా 116 ఇస్తే వచ్చి జాతకం చెప్పొచ్చు కదా పోయి. సెలబ్రిటీసే కావాలా నీకు? సరే సెలబ్రిటీస్ నీకు ఏమైనా లక్షల కోట్లు ఇస్తున్నారా? పోనీ అదైనా చెప్పండి మీరు. వైన్ స్వామి గారు అదైనా చెప్పండి. మీకు సెలబ్రిటీస్ వచ్చి స్వామి మా జాతకం చెప్పమని మీకేమైనా రిక్వెస్ట్ చేసి ఏమైనా మనీ ఏమైనా ఇస్తున్నారా? లేదు ఎంత మనీ తీసుకున్నామో కొంచెం బహిర్గతంగా చెప్పండి. ఎన్ని కోట్లు మీకు ఇచ్చున్నారో, ఎన్ని లక్షలు మీకు ఇచ్చున్నారో చెప్పండి. ఫ్రీగా మీరు ఎందుకు జాతకం చెప్తున్నారు? సరే ఫ్రీగా చెప్పడం మీ హాబీ అనుకుందాం కాసేపు. సెలబ్రిటీస్ వ్యక్తిగత విషయాల్లో మీకెందుకు? సెలబ్రిటీస్ వ్యక్తిగత విషయాలు, వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో వాడు ఉంటారా విడిపోతారా, అది వాళ్ళ డెస్టినీ, వాళ్ళ తలరాత. సమంత నాగచైతన్య విడిపోయారంటే వాళ్ళ డెస్టినీ, వాళ్ళ తప్పులు ఏదో సంథింగ్ ఏదో జరిగాయి విడిపోయారు, అది వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత విషయం. అది 4 గోడల మధ్య జరిగిన విషయం. దాన్ని తీసుకొచ్చి విడిపోతారు. నేను ఆ రోజే చెప్పాను కదా, నువ్వేమైనా బ్రహ్మం గారువా? సరే నువ్వు చెప్పింది ఏమైనా జరిగిందా? నువ్వు చెప్పింది ఏమైనా జరుగుతున్నాయా ఇక్కడ? ఏం జరిగింది ఒక్కటి చెప్పు, టక్కన ఒకటి చెప్పు. ఒక్కటి జరగదు. కానీ ఇతన్ని తీసుకొని వచ్చి మాత్రం మీడియా వాళ్ళు, అంటే ఇంక్లూడింగ్ నేను కూడా చెప్తున్నా, మళ్ళీ మేము కూడా మీడియా వాళ్ళే, మాకు కూడా ఇది యూట్యూబ్ ఛానల్లో మేము కూడా ట్రెండింగ్ టాపిక్స్ కోరుకుంటాం, యూట్యూబ్ అంటే వైరల్ కంటెంట్స్ కోరుకుంటాం. కానీ ఇలాంటి చెత్త వాళ్ళని తీసుకొని వచ్చి అదేదో పెద్ద అద్దాలు పెట్టేసుకొని, పెద్ద ఇంత మిర్రర్లు లారీ అద్దాలు కూడా మొహాన్ని వేసుకొని అతని చేత ఇంటర్వ్యూ ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారు. ఎవరు గెలిచారు? ఎవరి జీవితాలు నాశనం అవుతున్నాయి? అసలు పర్సనల్ విషయాలు మీకెందుకు? సరే ఇదంతా కూడా పక్కన పెడదాం. పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫేర్ అవుతున్నావు. వైన్తో ఫస్ట్ మీరు చేసేదంతా వైన్ పూజలు అనమాట. దాని నుంచి వైన్ స్వామి అని ఎందుకన్నానంటే, మీరు చేసేదంతా కూడా వైన్ పూజలు. వైను చికెను పెట్టుకొని అది దాన్ని ఏమంటారు? అది హిందుత్వానికి వ్యతిరేకమా కాదా? నాకు అంత నాలెడ్జ్ లేదు. కొంచెం ఈ బ్రాహ్మణ సంఘాలు సంథింగ్ ఉంటారు కదా, హిందూ సంబంధించిన వాళ్ళు, నాకు కొంచెం క్లారిటీ మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే దయచేసి కామెంట్లో చెప్పండి. ఒక దేవుడిని అంటే అక్కడ ఒక దేవుడు ఫోటో పెట్టుకొని, లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో సంథింగ్ ఒక దేవుడు ఫోటో పెట్టుకొని చికెను వైను పెట్టి పూజలు, ఇది శుద్ర పూజలా? నాకు ఏ పూజలో నాకు క్లారిటీ రావట్లేదు. ఇది మీరందరూ ఎందుకు గమ్ముకుంటున్నారు?
నాకు తెలియదు. అంటే ఈ పూజలు ఏమైనా మహత్యం ఉందా? వైన్తో పూజలు చేసేది ఏంటి? ఎవరైనా ఆలోచించారా? ఎందుకు హిందూ సంఘాలు గమ్ముకున్నాయి అంటే ఇప్పుడు హిందుత్వం మేలుకోవాలి, హిందువులు మేలుకోవాలని రకరకాల స్లోగన్స్ వినపడుతున్నాయి కదా. సో ఇది కూడా ట్రెడిషనల్ కదా, ఒక సాంప్రదాయం కదా, ఒక పూజ అనేది ఒక సాంప్రదాయం కదా. ఈ సాంప్రదాయాల్లో ఇవన్నీ మందులు ఇలా చికెను మటను ఇవన్నీ వాడొచ్చా? నాకైతే క్లారిటీ లేదు. ఐఎమ్ రిక్వెస్ట్, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, దయచేసి కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి వేణుస్వామి లాంటి వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయకండి. మీడియా వాళ్ళు కూడా నా రిక్వెస్ట్, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వచ్చి అతనికంటే సిగ్గు లేదు, అతనికి చెప్పాడు వచ్చి నేను ఖచ్చితంగా ఇంకోసారి ఇలా పర్సనల్ లైఫ్లో విషయాలు సెలబ్రిటీస్ విషయాల్లో నేను ఏలుపెట్టను, సెలబ్రిటీస్ జాతకాలు నేను చెప్పను అని చెప్పి ఎవరైతే వెంకటేశ్వర స్వామి పటం, మీరు ఒక లాస్ట్ వీడియో ఒకసారి చూసుకోండి, వెంకటేశ్వర స్వామి పటం ముందు అంటే ఒక దేవుడి పటం ముందు నేను ఖచ్చితంగా సెలబ్రిటీస్ విషయాల్లో నేను జోక్యం చేసుకోను, నేను ఇంకా సెలబ్రిటీస్కి జాతకం చెప్పను అని చెప్పి క్లియర్గా చెప్పాడు. మళ్ళీ వెంటనే శోభిత నాగచైతన్య ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ చేసుకుని మళ్ళీ వచ్చేసి అదే సోఫాలో కూర్చొని అదే లారీ అద్దాలు పెట్టేసుకొని ఒక అత్తరు పూసుకొని ఆ వైన్ పక్కన పెట్టేసుకొని ఖచ్చితంగా 2027లో విడిపోతారని చెప్పేసి. ఎందుకంత జల నీకు? ఎందుకంత దూల? అవసరమా? ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ప్రభాస్ కూడా కొంచెం చెప్పారు. ప్రభాస్ ఫ్యాన్స్ దయచేసి హట్ అవ్వద్దు, మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రభాస్కి బాహుబలి 2 తర్వాత డెఫినెట్గా సినిమాలు అన్నీ ఫ్లాప్ అయిపోతాయి. ప్రభాస్కి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అతనికి. సో ఇంకా అతను నిలబడలేదు, అయితే ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అన్ని గ్రౌండ్ ఫాల్ అయిపోతాయి అన్నారు. సలార్ హిట్ కదా సార్, సలార్ హిట్ కదా. రీసెంట్గా మొన్న వచ్చిన కల్కి యూనివర్సల్ కదా, యూనివర్సల్ హిట్టా కదా. ప్రభాస్ రేంజ్ ఎక్కడుంది? ప్రభాస్ మార్కెట్ ఎక్కడుంది? బాలీవుడ్ వాళ్ళు సైతం అతను సినిమా చేయడానికి ఎంగేజ్డ్గా ఉన్నారు. రిమైనింగ్ మళ్ళీ డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లు అని ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉన్నాయి ప్రభాస్కి, ఎన్ని లిస్టులో ఉన్నాయి లెక్కేసుకోండి మీరే. ప్రభాస్ గ్రౌండ్ ఫాల్ అయిపోయాడా? అవ్వలేదు కదా. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇతను కంప్లీట్గా ఫేక్ జ్యోతిష్యుడు. జ్యోతిష్యానికి జ్యోతిష్యం అనే ఒక ఓడికి బరస్ట్ పట్టించే వ్యక్తి ఇతను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యానికి వేణుస్వామికి సంబంధమే లేదు. అతను నాకు ఐ డోంట్ నో ఇతను బ్రాహ్మణుడో కాదో నాకు తెలియదు, అదంతా నాకు తెలియదు. యాక్చువల్గా ఇతను జ్యోతిష్యుడు అయితే కాదు, క్లియర్ కట్. జ్యోతిష్యుడు అయితే కనీసం 10% జరగాలి కదా. మొత్తం ఆపోజిట్లో జరుగుద్ది, రివర్స్లో జరుగుతుంది, రివర్స్ గేర్ అనమాట, మొత్తం రివర్స్ గేర్ జరగదు. అలాంటప్పుడు ఈ సోది మాటలు సరే, ఎలక్షన్ ఎన్ని కూడా పక్కన పెట్టాను, పర్సనల్ లైఫ్లో అసలు ఇంటర్ఫియర్ కాకూడదు. మీరు ఎందుకు పర్సనల్ విషయాలు ఇంటర్ఫియర్ అవుతున్నారు? ఇతను వేసే అనేది చీకట్లో బాణాలన్నమాట. చీకట్లో బాణం వేస్తాడు, ఒకవేళ తగిలితే నేను ముందే చెప్పాను కదా, ఆ రోజు వీళ్ళు ఇటు అవ్వద్దని, ఇది ఖచ్చితంగా బ్రేకప్ అవుతుందని ముందే చెప్పాను కదా. సో నేను చెప్పినట్టే జరిగిందని చెప్తాడు. డ్యామ్ షూర్గా చెప్పినప్పుడు మాత్రం ఏం జరగదు ఇక్కడ. సో నేను కూడా చీకట్లో రాయేస్తాను మా ఫ్రెండ్స్ మధ్య, రే ఖచ్చితంగా అమ్మాయి నీ వైపు చూస్తుంది, అమ్మాయిని రేపు వచ్చి ప్రపోజ్ చేస్తుంది చూడరా అంట. చీకట్లో రాయి, నేను జ్యోతిష్యుడినా కాదు కదా. సో ఈ చీకట్లో రాయేసే ఈ వైన్ స్వామి. సో ఫస్ట్లీ ఓవరాల్గా నా కంటెంట్ ఏంటంటే డెఫినెట్గా ఇతనైతే ఎంకరేజ్ చేయవద్దు. ఫస్ట్ ఆఫ్ అతనికంటే సిగ్గు లేదు, అతనికంటే సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ దేవుడి మీద అంటే ఒట్టేసి మళ్ళీ వచ్చి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణుస్వామి, ఐ రిక్వెస్ట్ యూ, పర్సనల్ లైఫ్ విషయాల్లో మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు, సెలబ్రిటీ విషయాల్లో అవసరం లేదు. మీరు ఏమైనా జ్యోతిష్యుడు అయితే మీ దగ్గరికి చాలామంది సమస్యలకు వస్తుంటారు, స్వామి మాకు గర్భం రావట్లేదు, మా ఆవిడికి సంతాన భాగ్యం లేదు, నాకు మళ్ళీ మా ఇంట్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, పెళ్లి చేసుకోమంటున్నారు, మాకేమైనా చూపిండి అని చెప్పి 116 వేసి ఆ 116 తీసుకొని జ్యోతిష్యం చెప్పు, అది కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతే రాంగ్ అయితే రాగొద్ది. ఇది తప్ప మళ్ళీ వెళ్ళి ఇంకో సమంతానో లేక ఇంకో సెలబ్రిటీనో వీళ్ళు విడిపోతారు, వీళ్ళు పలానా రేట్లో విడిపోతారు, ఐశ్వర్య విడిపోద్ది, లేదు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కూడా విడిపోతారు. విడిపోతే తమరు చేసే ఘనకార్యం ఏంటి, తమరు ఏం చేస్తారు, వాళ్ళు విడిపోతే మీకెందుకు, మీకు అవసరం లేదు కదా. సో క్లియర్ కట్, డోంట్ బీ రిపీట్ అగైన్. సో మీరు ఖచ్చితంగా దీన్ని ఆపాలి, స్టాప్ చేయాలి. సెలబ్రిటీస్ విషయాల్లో డెఫినెట్గా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. అట్ ద సేమ్ టైం మీడియా కూడా ఐ రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్, ఇలాంటి చెత్త వీడియోస్ని డెఫినెట్గా పోస్ట్ చేయవద్దు, చెత్త ఇంటర్వ్యూస్ పెట్టద్దు. చెత్త ఇంటర్వ్యూస్ చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు సపోజ్ అగ్గిపెట్టి మచ్చ సంథింగ్ అలాంటి వాళ్ళు లేదు, వాళ్ళు వస్తే 4 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి మనం ఏదో ఎంకరేజ్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఐ పర్సనల్ రిక్వెస్ట్, మీకు ఓవరాల్గా ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు వేణుస్వామి గురించి, మీరు ఓవరాల్గా మీ స్పందన ఏంటి, అది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో వేణుస్వామికి చూపించండి ఫస్ట్లీ.
సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.